సార్ ఇప్పుడు ఈ బెట్టింగ్కి సంబంధించి అయినా ఏ ఇష్యూకి సంబంధించి అయినా మనకి ఏదన్నా ఇబ్బంది అనిపిస్తే ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాం. సో ప్రభుత్వ హస్తమే ఇందులో ఉన్నప్పుడు దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అసలు? ఇప్పుడు ఒక అవేర్నెస్ అయితే వచ్చింది. అవేర్నెస్ వచ్చింది కాబట్టి ఇప్పటికైనా ఏదో తూతూ మంత్రంగా 10 మందిని అరెస్టులు చేసి ఒక 20 కేసులు పెట్టి చేతులు కడిగేసుకుంటే ఈ బెట్టింగ్ అనే భూతాన్ని ఆపలేరు. బెట్టింగ్ అనే భూతాన్ని క్లియర్గా ఆపాలంటే ఆ వెబ్సైట్ ఓపెన్ అవ్వకుండా చేయగలిగితేనే సక్సెస్ అయినట్టు. ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వకుండా చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఇప్పుడు ఉంది. అది చేస్తుందో లేదో వెయిట్ చేద్దాం. అలాగే మెట్రో మీద కూడా సిట్ ఎంక్వైరీ వేయాలి, లేదంటే ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇవ్వాలి. అలా చెయ్యని పక్షాన హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చేస్తాం. మేము ఆల్రెడీ ఎస్పెషల్లీ నేను ఆల్రెడీ రిప్రజెంటేషన్స్ పంపించాను సెంట్రల్ అథారిటీస్కి. వాళ్ళు ఏ యాక్షన్ తీసుకోలేదనుకోండి హైకోర్టును అప్రోచ్ అవుతాం. ఇంతమంది ప్రజలకి ఇల్లీగల్ బెట్టింగ్ని ఆడండి గెలవండి అని ప్రమోట్ చేస్తున్నప్పుడు మెట్రో ఏమీ ఎగ్జామ్షన్ కాదు. మెట్రో మీద కూడా ఇలాంటి ఇండిపెండెంట్ జడ్జెస్ తీసుకోవాలి, లేదా కోర్టు ద్వారా మేము డెఫినెట్గా ఆర్డర్ తీసుకోవాలి. సార్ ఇప్పుడు ఈ నా అన్వేషణ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు ఆయన ద్వారా సజ్జనర్ గారి ద్వారా ఈ టాపిక్ అనేది బయటకు వచ్చింది, హైలైట్ అయ్యింది. సో కొంతమంది ఆరోపిస్తుంది ఏంటంటే ఈ నా అన్వేషణ కావాలనే వీళ్ళని ఇరికిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ డ్రాప్ అయిపోతే ఆయన ఒక్కడు ప్రపంచ యాత్రికుడు కదా, సో ఆయన ఈజీగా చేసుకోవచ్చు, వీళ్ళు కాంపిటీషన్ ఉండరు కదా అనేసి చాలామంది అంటున్నారు. సో మీకేమనిపించింది ఇలాంటివి కొన్ని విన్నప్పుడు? అంటే ఒక 2-3 కేసులు పడ్డంత మాత్రాన యూట్యూబ్ ఛానల్స్ ఏం బ్లాక్ అవ్వగా? అవును. వీళ్ళేమి వాళ్ళ వీడియోస్ చేయడం ఆపుతారా? ఆపరుగా. వాళ్ళ రెవెన్యూ అనేది ఏమైనా తగ్గుతుందా? యూట్యూబ్ ద్వారా వచ్చేది అఫీషియల్గా ఇచ్చేది తగ్గదుగా. బెట్టింగ్ ఒక్కటే బ్రాండ్ ప్రమోషనా? అవి కాకుండా ఎన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లేవు, ఎన్ని మంచి మంచి కంపెనీస్ లేవు, ఎన్ని మంచి ప్రోడక్ట్స్ లేవు. అలాంటి ప్రమోషన్స్ వీళ్ళకి రావా? డెఫినెట్గా వస్తాయి. సో అది పూర్తిగా అవాస్తవం. ఒక్క నాన్వేషణ తనది పెంచుకోవడం కోసం మాత్రం వీళ్ళందరినీ తొక్కడం వల్ల నాన్వేషణ ఏదో పెరుగుతాడు అనేది అవాస్తవం. అయితే ఈ నాన్వేషణ అనే వ్యక్తి వీళ్ళని ఇంటెన్షనల్గా ఒకళ్ళొకళ్ళు చేసుకుంటూ అతను వీడియోస్ చేసుకుంటూ అతని వీడియోస్ 2 మిలియన్ వెళ్ళే వరకు ఆ రీచ్ తెచ్చుకోగలుగుతున్నాడు. ఇది ఒక టైప్ ఆఫ్ అవేర్నెస్ క్రియేట్ చేస్తూనే తన రీచ్ని తన గ్రాఫ్ని తను పెంచుకుంటూ ఉన్నాడు. అండ్ ఈ బెట్టింగ్ అనేది 2017 నుంచి ప్రొహిబిట్ చేశారు. ఇప్పుడు కొత్తగా ఆయన వచ్చి చెప్పడం వల్ల ఒక అవేర్నెస్ మాత్రమే క్రియేట్ అయింది, కొంత ఇంపాక్ట్ అనేది కనపడుతుంది. దానికి తోడు సజ్జనార్ గారు దీన్ని ఇనిషియేట్ తీసుకొని ఆయన రెగ్యులర్గా ట్విట్టర్లో పోస్టులు పెడుతూ ఉండడం, డిపార్ట్మెంట్తో కమ్యూనికేట్ చేస్తూ ఉండడం, ఇలాంటివి చేస్తూ ఉన్నారు. అండ్ రీసెంట్గా 2 డేస్ బ్యాక్ కూడా సజ్జనార్ గారు నాకు కాల్ చేశారు. కాల్ చేసినప్పుడు సార్ మీరు బెట్టింగ్ దీనికి సంబంధించి చాలా రీసెర్చ్ చేశారని నాతో కొంతమంది జర్నలిస్టులు డిస్కస్ చేశారు. సో మీ ఇన్పుట్స్ ఏదైనా ఇవ్వండి అన్నప్పుడు ఇప్పుడు మీకు చెప్పిన ఇన్పుట్సే నేను క్లియర్గా చెప్పాను. మూవీలో ఇలాగే వ్యాట్స్ వేయించండి అండ్ ఒక మెకానిజం డెవలప్ చేయండి, ఈ ఎవరికి ఈజీ పోర్టల్ అనేది ఉండే విధంగా చూడండి అని చెప్పాను. ఆయన కొన్ని ఇన్పుట్స్ తీసుకున్నారు. సో ఆయన వంతుగా ఆయన చేసే కృషి చేస్తూ ఉన్నారు. సార్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ బయ్యా సన్నీ యాదవ్ మీద ఏదైతే కేసు పెట్టారో, నాని ఉన్నారు కదా ఆయన మీద ఏదైతే కేసు పెట్టారో, మరి హర్ష సాయి కూడా అంతకుముందు ఎక్కువగా బెట్టింగ్ ప్రమోట్ చేశారండి. ఆయనకు ఒక టెలిగ్రామ్ యాప్ కూడా ఉంది. సో అందులో జాయిన్ అవ్వమని చాలామందిని కూడా ఈ అబ్బాయి చెప్పడం జరిగింది అనేసి అంటున్నారు. మరి ఆయన మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయారు? అంటే నేను చెప్తుంది ఏంటంటే ఇంతకు ముందే మనం ఈ హర్ష సాయి గురించి విన్నాం బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారని. సో మరి ఆయనను పక్కన పెట్టడానికి రీజన్ ఏమైంది? ఎక్కడ పక్కన పెట్టారండి? ఇప్పుడున్న ప్రతి ఎఫ్ఐఆర్లో హర్ష సాయి పేరుంది చూడండి. అంటే పక్కన పెట్టడం అంటే ఈ బయ్యా సన్నీ యాదవ్ మీద ఏదైతే సెక్షన్స్ పెట్టారో ఈయన మీద కూడా అవే పెట్టచ్చు కదా. ఆ సెక్షన్స్ ఉన్నాయి. లోకల్ బాయ్ నాని కేసులో హర్ష సాయి మీద కూడా అదే సెక్షన్స్ ఉన్నాయి. ఆ ఎఫ్ఐఆర్లో 7 అక్యూజ్డ్గా ఉన్నారు. వాళ్ళలో వన్ ఆఫ్ ది పర్సన్గా ఇతను కూడా ఉన్నాడు, హర్ష సాయి కూడా. అతని మీద కూడా ఇవే సెక్షన్స్ ప్రకారం ఉన్నాయి. ఓకే, ఇక్కడ తెలంగాణలో ఉన్న నమోదైన ఎఫ్ఐఆర్లు కూడా హర్ష సాయి పేరు ఉంది. హర్ష సాయి పేరు మీద కూడా ఈ సెక్షన్స్ ఏ సెక్షన్స్ అయితే పెట్టారో అవన్నీ ఉన్నాయి. చట్టానికి హర్ష సాయో లేకపోతే ఇంకొకళ్ళో ఎవరు ఎగ్జామ్షన్ కాదు. ఇప్పుడున్న వాళ్ళందరి మీద ఉన్నాయి. లేక అతనికి ఏమైనా స్పెషల్ సపోర్ట్ ఏమన్నా ఇస్తుందా ఇది గవర్నమెంట్? అతనికి ఏదో ఇంతమంది మిలియన్స్ ఫ్యాన్స్ ఉన్నారు, అతనికి స్పెషల్ ప్రివిలేజెస్ ఏమైనా ఇస్తుందా? ఇవ్వదు. పోలీస్ ఆఫీసర్స్ కూడా ఏమి ఇవ్వరు. అతని మీద కూడా ఇదే ఎఫ్ఐఆర్లు నమోదయ్యి ఉన్నాయి. ఈ సెలబ్రిటీస్ అందరి మీద ఇదే ఎఫ్ఐఆర్లు నమోదయ్యి ఉన్నాయి. అంతెందుకు ప్రకాష్ రాజ్ గారి మీద ఎఫ్ఐఆర్ అవ్వలేదా? ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్న యాక్టర్ విజయ్ దేవరకొండ, మరి హర్ష సాయి కన్నా పెద్ద సెలబ్రిటీగా ఆయన పేరు కూడా ఇంక్లూడ్ చేశారు కదా. సో మీరు లా అనేది
అందరి కోసం ఒకే విధంగా పనిచేయాలని మనం కోరుకోవాలి. కాకపోతే ఇక్కడ మా మెయిన్ ఎజెండా ఏంటంటే మెట్రో డైరెక్టర్స్ని ఎందుకు పక్కన పెట్టారు అనేది మా క్వశ్చన్. అది కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి అనేది. ఇప్పుడు హర్షసాయ XYZ ఇంకొక 100 మంది ప్రమోట్ చేశారా లేదా 200 మంది చేశారా, మీరు 2017 నుంచి ఎవరెవరు ప్రమోట్ చేశారో వాళ్ళందరి మీద ఏ సెక్షన్స్ అప్లికబుల్ అవుతాయో అవన్నీ పెట్టండి. అదేవిధంగా మెట్రో మీద కూడా పెట్టండి. అది ఒక రకంగా అది కూడా ప్రమోట్ చేసినట్టే కదా. ఒక రకంగా కాదండి, అది డైరెక్ట్ ప్రమోషన్. అవును, అంటే మెట్రో యాడ్లే ఇస్తున్నారు, పెద్ద పెద్ద యాడ్ వేసి దాంతో పాటు మీరు ఆడండి గెలవండి అని అదే లింక్ డిస్ప్లే చేస్తున్నారు. fireplay.co.in అని, ఫైర్ప్లే న్యూస్ అని, ప్రోమో కోడ్ యూజ్ చేయండి అని, 30కి పైగా ఆటలు పందెం కాయండి అని మీరు డైరెక్ట్ ప్రమోషన్ చేస్తున్నారు. సార్ మీరు సజ్జనర్ గారితో అంటే ఈ విషయం డిస్కస్ చేసినప్పుడు ఆయన దగ్గర నుంచి వచ్చిన సమాధానం ఏంటి? అంటే ఈ మెట్రో రైలుకి సంబంధించిన విషయాన్ని నేను ఆయన దగ్గర డిస్కస్ చేయలేదు. ఆయన ప్రభుత్వం ఇప్పుడు ఏ యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది, దీన్ని పూర్తిగా ఆపాలంటే ఏంటి, అసలు ఇవి ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతున్నవి అని ఆయనకున్న లీగల్ నాలెడ్జ్, లీగల్గా ఎలాంటి సజెషన్స్ తీసుకున్నారు. కానీ మెట్రోకి సంబంధించి ఆయన ఎలాంటి క్వశ్చన్ అడగలేదు. అడగనప్పుడు మనం చెప్పకూడదు. అది త్రూ మా ఇండివిజువల్గా మేము ఎవరెవరికి రిప్రజెంటేషన్స్ పంపించాలో పంపించాం. ఆ అఫీషియల్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ అథారిటీస్ కూడా పంపించాం. వాళ్ళు ఏ యాక్షన్ తీసుకోలేదు అనుకోండి, స్టేట్ అథారిటీలో తెలంగాణ గవర్నమెంట్ కూడా పంపించాం. ఏ యాక్షన్ తీసుకోకపోతే మాకు అల్టిమేట్ అథారిటీ ఏంటి, కోర్టు దగ్గరికి తీసుకుని వెళ్తాం. హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద ఫైల్ చేస్తాం. అప్పుడు ఎలాంటి ఆర్డర్ వస్తుంది అనే దాన్ని బట్టి ముందుకెళ్తాం. ఓకే సార్, ఇప్పుడు ఈ యూట్యూబర్స్కైనా లేకపోతే సెలబ్రిటీస్కైనా అంటే ఎలాంటి శిక్షలు పడే అవకాశాలు ఉండొచ్చు, ఎన్ని ఇయర్స్ పడే అవకాశాలు ఉండొచ్చు? ఆల్రెడీ 35 ప్రొసీజర్ ఫాలో అవ్వమన్నారు కాబట్టి ఇప్పుడు అన్నీ కూడా సెక్షన్ 318 పెట్టారు. అంటే ప్రజలను చీట్ చేస్తున్నారు అని. తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ సెక్షన్ 3A 4 పెట్టారు. నెక్స్ట్ దీంతోపాటు 66D ఐటీ యాక్ట్ పెట్టారు. ఇవన్నీ కూడా బిలో 3 ఇయర్సే. ఒక్క 318 మాత్రమే అప్పుడు అప్ టు 7 ఇయర్స్ వరకు రీచ్ అవుతుంది. ఈ ప్రైమా ఫేసి ప్రూవ్ అయ్యి ఎస్టాబ్లిష్ అయ్యి తర్వాత ఛార్జ్ షీట్లు వేసి కోర్టులో ఈ వాదనలన్నీ జరిగి జడ్జిమెంట్ వచ్చిన రోజున తెలుస్తుంది మనకి. అప్పటి వరకు తెలియదు. ఎందుకంటే పోలీసులు ఎలాంటి ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు, ఛార్జ్ షీట్లు ఏమేశారు, ఆ తర్వాత అక్కడ ట్రయల్ జరగాలి, కంప్లైంట్ ట్రాన్స్పరెంట్గా ఉందా లేదా, విట్నెస్లు ఎవరు, క్రాస్ ఎగ్జామినేషన్ జరగాలి, వీళ్ళని ఇంటెన్షనల్గా ఎవరినన్నా ఇరికించారా, ఉద్దేశపూర్వకంగా సెలబ్రిటీస్ని దీనిలోకి ఎవరినైనా లాగారా, లేకపోతే ఎవరన్నా తప్పించారా, ఇవన్నీ జరగాలి కదా. కోర్టులో ట్రయల్ జరగాలి కదా. మనకి ఇప్పట్లో ఉన్న పెండింగ్ కేసులే లక్షలకు కేసులు పెండింగ్లో ఉన్నాయి. పెండింగ్లో ఉన్నప్పుడు మరి ఇది కూడా తేలేసరికి ఒక 4-5 ఏళ్ళు పడుతుంది. ఆ రోజు ఎలాంటి జడ్జిమెంట్ వస్తుందో చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది హైకోర్టుకి క్వాష్ చేయాలి ఎఫ్ఐఆర్లన్నీ వెళ్ళారు. క్వాష్ ఏమైనా చేసిద్దేమో చూడాలి. ఆల్రెడీ కొంతమంది బెయిల్స్ తెచ్చుకుంటున్నారు. సో లీగల్గా వాళ్ళకున్న రెమెడీస్ అన్నీ చూస్తున్నారు. జడ్జిమెంట్ వచ్చే వరకు మనము చెప్పలేం క్లారిటీగా. ఇప్పుడు పెట్టిన సెక్షన్స్ ప్రకారం అయితే మాత్రం ఫైన్ వేసే అవకాశాలు ఉన్నాయి. అప్ టు 2 ఇయర్స్ వరకు లేదా 6 months to 2 years వరకు పడే అవకాశం ఉంది. ఓకే సార్, ఈ బెట్టింగ్ యాప్కి సంబంధించి మీరు ఆడియన్స్కి ఏం చెప్తారు మీ తరపు నుంచి? బెట్టింగ్ యాప్స్ వల్ల ఎవరు లాభపడరు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకునే బ్యాచే కనబడుతూ ఉంది. సో దయచేసి ఎవరు మీ దురాశకు పోయి బెట్టింగ్ యాప్స్ని ఆడొద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దు, అప్పుల పాలు అవ్వద్దు, మీతో పాటు మీ కుటుంబాలని రోడ్డు మీదకి లాగొద్దు. ప్రమోటర్స్కి మనం ఏం చెప్పాలంటే ఇక నుంచి అయినా ఇప్పుడు ఒక అవేర్నెస్ వచ్చింది. మీరు ప్రమోట్ చేస్తే ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా సరే చట్టానికి అతీతులు కాదు. కాబట్టి మీ మీద తప్పకుండా ఈ సెక్షన్స్ ప్రకారం కేసులు పెడుతూనే ఉంటారు. ఈ ప్రమోషన్స్ కన్నా కూడా ఇంకా మంచి మంచి విషయాలు ఎడ్యుకేషన్కి సంబంధించినవి కానీ, ఇన్స్టిట్యూషన్కి సంబంధించినవి కానీ, అవేర్నెస్ క్రియేట్ చేసేవి కానీ, లేదా వ్యాపారాలకు సంబంధించినవి కానీ మంచి మంచి యాడ్స్ వస్తాయి. అవి చేసుకోండి. వాటి ద్వారా ఎంత ఇన్కమ్ వచ్చినా కానీ మీకు వచ్చినట్టే. మీరు కూడా సమాజానికి ఏదైనా మంచి చేస్తున్నట్టు. ఈ బెట్టింగ్ యాప్స్ని మేము ప్రమోట్ చేయము అని చెప్తూనే బెట్టింగ్ ఆడొద్దు అని కూడా కొన్ని వీడియోస్ చేయండి. ఇప్పుడు సజ్జనర్ గారు చేపిస్తున్నారు, అలా చేయాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీరు చాలా బిజీగా ఉన్నారు, అయినా కూడా అవేర్నెస్ కల్పించడానికి మీ వంతు మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.